నిరాశ చెందకు, నీ ఆశ భంగము కానేరదు. గెన్నేసరెతు సరస్సు తీరమున యేసుప్రభు ఒకరోజు వాక్యము బోధిస్తుండగా జనాభా ఎక్కువగా ఉన్నందున ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. అప్పుడే జాలరులు కొందరు నిరాశతో ఆ పడవలో దిగుచున్నారు. అప్పుడాయన ఆ దోణెలలో సీమోనుదైన పేతురు అనువాని యొక్క దోణి ఎక్కి, దరి నుండి కొంచెము త్రోయుము అని అతని నడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి అని సీమోనుతో చెప్పెగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయూ మేము ప్రయాసపడితిమిగాని మాకేమియూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుము అని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువు అని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియా సహోదరీ సహోదరుడా, పేతురు రాత్రంతా కష్టపడిన చేపలు దొరకనందుకు నిరాశపడగా దేవుడు ఆయనను మనుష్యులను పట్టు జాలరునిగా చేసి పేతురు అను బండమీద తన బలమైన సంఘమును స్థాపించెను. ప్రియ సహోదరుడా, నిరాశ, నిస్పృహతో, అశాంతితో కృంగిపోతుంటే భయపడక యేసునందు విశ్వాసముంచి ఆయన అనుగ్రహించు రక్షణను స్వీకరించి ఆయన ఇచ్చే శాంతి సమాధానం పొందుకో. దేవుడు మీ ఆత్మీయ జీవితాలను అనుదినము బలపరిచి మిమ్మును ఆయనలో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమెన్.